ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు అని ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్తలు మోషే మొదలుకొని మనం ఇప్పుడు రక్షకుడని వెంబడించుచున్నటువంటి క్రీస్తు వరకు లేఖనాలు వారి జీవితాలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. లేఖనాలు వారి జీవితాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఇలాగా సాక్ష్యం ఇస్తా ఉన్నప్పుడు మనము ఆ సాక్ష్యాలను అంగీకరించాల్సిందే. ఈరోజు రేపు మనిషి మాటని ఓట్రిచ్చి, అంటే మనుషుల్ని మభ్యపెట్టి మాయ వేసి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని కొట్టేయచ్చు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని ఏ రీతిగా చూసినా సరే కొట్టివేయలేము దేవుని చిత్తాన్ని. అలాగని ఆ పరిశుద్ధ ప్రవక్తలు ముందుగానే క్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చి సెలవిస్తూ ఉంది. ముందుగానే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడేదో మనం చెప్పుకొని ఇప్పుడేదో ఆహా ఓహో అని చెప్పనని క్రీస్తు యొక్క రక్షణ అని చెప్పనని సంతోషపడి, ఒకవేళ విరోధులైతే దూషించి ఇట్లాగా అనుకుంటా ఉండటంలో అతిశయం కానీ, లేకపోతే ఆయనను దూషించేటువంటి మనుషులకి సంతోషం కానీ కలగొచ్చేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమయ్యిందో ఆ ఉద్దేశాన్ని మాత్రం పాడు చేయలేరు. యేసు ప్రభువే రక్షకుడు. ఆయన మాత్రమే ముందున్నటువంటి పేర్లైనా సరే, వచ్చేటువంటి పేర్లైనా సరే, ఇప్పుడున్నటువంటి ఘనత కలిగినటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళైనా సరే, అందరూ కూడా క్రీస్తు పాదాల కిందనే ఉంటారు. అది సత్యం. అది కొట్టివేయబడినటువంటి సత్యం. దేవుని తీర్పు అది. దేవుని యొక్క తీర్మానం అది. ఆయన నిర్ణయించింది ఇవే. మనం ఎంత గింజుకున్నా సరే యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదు అని మనం ఎంత గుంజుకున్నా సరే ఆయన యొక్క తీర్మానాన్ని ఎవ్వరు కూడా పాడు చేయలేరు. మొట్టమొదట ఎక్కడైతే బయలుదేరిందో ఈ సువార్త, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతులైనటువంటి వాళ్ళే కట్టడి చేయలేకపోయారు. బలవంతులైనటువంటి ప్రజలే కట్టడి చేయలేకపోయారు. ఇంకా ఈ లోకంలో విస్తరించుకుపోతా ఉన్నప్పుడు ఈ మనుషుల యొక్క బలము ఏ పాటిది? ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి బలమే బలమైంది. వాళ్ళే క్రీస్తుని అణచలేకపోయారు. అంతటి మనుషులు చేతగాంది ఇప్పుడున్నటువంటి సాధారణమైనటువంటి లోకంలో ఉన్న అన్య జనాంగం వల్ల ఏమవుతుంది? వాళ్ళతోటి ఏమి కూడా కాదు. లేఖనము ఏమని చెప్తా ఉన్నదంటే, ఆ నామాన్ని, ఆ యొక్క పవిత్రమైనటువంటి రక్షణ ఇచ్చేటువంటి పేరుని ఎవరైతే దూషిస్తారో వాళ్ళని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి, వాళ్ళని విమర్శకి నిలబెట్టి వారికి తీర్పు తీరుస్తా అని దేవుడు సెలవిస్తా ఉండు. ఎవరైనా సరే, దేవుని ప్రజలైనా సరే, వారిని నేను విచారణ చేస్తా, అంటే ఆ మనుషుణ్ణి నేను తీర్పులో నిలబెడతా. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది. స్పష్టంగా తెలియజేస్తా ఉంది లేఖనం. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. ఏమంటా ఉండు? నా పేరు మీద నా తండ్రి అని చెప్పినని క్రీస్తు
మరణము వరకు కూడా, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కూడా, తండ్రి నా నామమున పంపబోవు ఆదరణకర్త మీకు సమస్తాన్ని కూడా తెలియజేస్తున్నాడు. తండ్రి మీరు పైనుంచి శక్తి పొందుకునేంత వరకు మీరు నిలబడి ఉండండి. తండ్రి అనుగ్రహించేటువంటి వాగ్దాన పుత్రుడు, తండ్రి అనుగ్రహించేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకు మీరు ఎదురు చూడండి. నా నామమున చెప్పబోయే ప్రతి మాటని కూడా ఎవరైతే అంగీకరించరో, ఆ పేరుకి తిరగబడతారో వారిని గూర్చి నేను విచారణ చేస్తా. అంటే వారిని తీర్పులో నేను నిలబెడతా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మాత్రమే మనుషుడిని పడగొట్టగలడు, నిలబెట్టగలడు. శపించి పడగొట్టాడు. దేవుడు ఆదాముని శపించి పడగొట్టాడు. అదే దేవుడు క్రీస్తుని ఆశీర్వదించి మనుషుడిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఆయన సర్వాధికారి అయ్యుండి సమస్త కాలములలో పూజార్హుడై ఉన్నాడు. అంతటి దేవుని యొక్క ఆశీర్వాదమైనటువంటి క్రీస్తుని నిర్లక్ష్య పెట్టి, కొంచెం కూడా సిగ్గు అనేది లేకుండా, భయం అనేది లేకుండా తిరుగుబాటు చేస్తే దేవుని మీద, నీవు ఈరోజు బాగానే ఉండొచ్చు. తర్వాత వచ్చేటువంటి తరాలు, నీ తర్వాత వచ్చేటువంటి నీ పిల్ల తరాలు నీవు చేసినటువంటివి అనుభవించకుండా పోతారా? దేవుని శాపం తగిలితే ఆ శాపం ఇంకా భయంకరంగా ఉంటుంది. దేవుని ప్రజలే దేవుని శాపాలు పొందుకొని ఇప్పటికీ కూడా దేవుని శాపాలలో నిలబడినటువంటి వారు ఉన్నారు. ఆ నిలబడిన వారు క్రీస్తులోకి వస్తే ఆ శాపం పోతుంది అనుకోండి, అది వేరే విషయం. దేవుని ప్రజలకు కూడా దేవుని శాపాలు అనేవి ఇప్పటికీ వదలకుండా ఉంటూనే ఉన్నాయి. ఒకసారి బైబిల్ మొత్తం ధ్యానిస్తే మీకు తెలిసిపోతుంది. మరి ఇన్ని పరిస్థితులు మన కళ్ళ ముందు ఉంటే, క్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, ఆయన యొక్క పరిశుద్ధత కలిగినటువంటి నామంలో నిలబడినటువంటి మనము, ఆయన పరిశుద్ధమైనటువంటి నామంలో నిలబడినటువంటి మనము ఆ పరిశుద్ధమైనటువంటి నామానికి తలొగ్గాలి. మరి దీవించబడాలంటే తలొగ్గాలి కదా. దేవుని పేరు మీద నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క దీవెన అనేది, ఆయన యొక్క రక్షణ అనేది ఎంతో అవసరం. ఆ రక్షణను మనము కొనసాగించటము మనకు అవసరం. దేవుని రక్షణ క్రీస్తు అంటే ఏదో గుంపులో పడి పోయినా వచ్చినా అని చెప్పనని అనుకోవటానికి లేదు. దేవుని బలమైనటువంటి తీర్మానము, ఆ రక్షణ మన పక్షంగా దేవుని యొద్ద విజ్ఞాపన చేసేదై ఉన్నది. తిమోతికి రాసిన పత్రికలో సెలవిస్తూ ఉంది, 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. మొదట్లోనే ఉంది దేవుడు ఒక్కడే. అది పక్కకు పెట్టండి. దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. అంటే దేవుడు ఒక్కడే, ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ క్రీస్తు యేసును నరుని ద్వారా, ఈ మధ్యవర్తి ద్వారా, ఆ మోషే కాలంలో ప్రవచింపబడినటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో దానిని మనము స్వతంత్రించుకోవద్దు. ఎందుకంటే తీర్పు తీరుస్తా అని చెప్తా ఉన్నాడు, విచారణ చేస్తా అన్నాడు. ఈ మధ్యవర్తిని మనము అంగీకరించకపోతే, వెంబడించకపోతే ఆ వాక్యంలో మనము వచ్చి నిలబడతాం. నా నామమున చెప్పేటువంటి వాక్యాన్ని, మాటని విననటువంటి వానిని గురించి విచారణ చేస్తా. అంటే నిలబెట్టి పొగడటం కాకుండా, ఆశీర్వాదానికి కాకుండా దండించడానికి దేవుడు తీర్మానించిండు. ఈ మధ్యవర్తి ద్వారా ఎందరైతే ఆయన యొద్దకు రాకుండా
ఈ మధ్యవర్తికి అడ్డుగోడగా అడ్డంగా నిలబడతారో వారికి దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు, విచారణలోనికి తెచ్చి నీకెందుకు రక్షకుడిని తప్పించే స్వభావము, ఆలోచన, రక్షకునికి వ్యతిరేకంగా తిరిగేటువంటి పనుల జోలి నీకెందుకని విచారణ చేస్తాడు. ఇప్పుడు ఎందరైతే ఆయన యొక్క జీవ మార్గానికి విరోధంగా తిరుగుతూ ఉన్నారో వారందరూ కూడా ఒకానొక రోజు తీర్పులోనికి రావాలి. అంతకు మునుపు ఉన్నటువంటి వారు కూడా రావాల్సి ఉంటుంది. దేవుని నామానికి శాశ్వత కాలము స్తోత్రము కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ వాగ్దానము సెలవిస్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. అంతకు మునుపు ఉన్నవారు, ఇప్పుడున్నవారు, రాబోయేటువంటి వారు ఎంతమంది ఎంత పేర్లు సంపాదించుకున్నది భౌతికంగా, ఆత్మీయంగా, అంటే లోకానుసారంగా సంపాదించుకున్నటువంటి పేరైనా సరే, ఆత్మీయంగా మేము దేవుళ్ళమని చెప్పుకున్నటువంటి వాళ్ళు అయినా సరే, వీటందరికీ మీద ఒక గొప్ప పేరుంది. ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయన దేవునికి నరులకు మధ్యవర్తి అయి ఉండి మిగిలినటువంటి పేర్లనన్నిటినీ కూడా తొక్కి పట్టేసిన దేవుడు. ఇక అవి బయటికి రావు. ఇక చెట్టు వేరు గనుక తన్నుకొని ఎట్లా వస్తుందో భూమిలో నుంచి, అలాగ బయటికి రాకుండా క్రీస్తు యొక్క నామం ఏం చేస్తుందంటే వాళ్ళని పాతి పెట్టేస్తుంది భూమిలోకి. మరొక నామం అనేది లేదు. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఈ పేరు ఇక మీద తరాల్లో కూడా ఇప్పుడున్నది. 2000 సంవత్సరాలకు ముందు ఈ పేరు లేదు. అప్పుడే భూమి తవ్వి విత్తనం వేస్తే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది చూడండి. అలాగా ఆ మొదటి పరిస్థితులు ఉన్నాయి. 2000 సంవత్సరాలకు ముందు ఆ మొదటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు విత్తనం మొలకెత్తుతుందా అని ఆ భూమి వైపే చూస్తూ ఉంటాం. అట్లాగా 2000 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ విత్తనం మొలకెత్తి భూమి అంతటా కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. రాబోయే తరాలకి ఈ నామము మరీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. అంటే ఉన్నతముగా దేవుడు క్రీస్తుని ఆశీర్వదించాడు. అందరికంటే కూడా అంతటి పరిశుద్ధుడైనటువంటి దేవునిని మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే మోషేతో చెప్పబడినట్లు ఆ విచారణలో నుంచి తప్పించబడటం కొరకు మన మధ్యవర్తి క్రీస్తు దేవుని కుమారుడు. ఇక మరొక ముచ్చటే లేదు. క్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు మన తండ్రి. క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము దేవునికి కుమారులము, కుమార్తెలముగా ఉన్నాం. ఆ రక్తంలో కడగబడ్డవా అయితే దేవుని కుమారులు. ఇది ఏదో ఒక మాట వరుసకు చెప్పుకోవటం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడు. నేను వాక్యం చెప్తా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడు. ఆమె దేవునికి శాశ్వత కాలము స్తుతి కలుగును కాక. సాక్ష్యం ఇచ్చేది ఆయన. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. ఏమవుతాడు? క్రీస్తును మనం అంగీకరించినాం అనుకో, మనకి పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అనేది కలుగుతుంది. ఆ వరము మనల్ని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది. ఆ దేవునికి శాశ్వత కాలము స్తుతి కలుగును కాక. దేవుడు ఘనపరిచినటువంటి వానిని మనము ఘనపరిచి మనల్ని దీవెనకరముగా మార్చుకుందాం. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి జీవమై ఉన్నటువంటి వాక్యమును తండ్రి జ్ఞాపకము చేసుకొని అనేకుల హృదయాలలో నాటి ఫలింపచేయమని, ఈ జీవమై ఉన్నటువంటి వాక్యమును తండ్రి ఈ లోకంలో ఇంకా ఎందరైతే తెలుసుకోలేని స్థితిలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్వరూపము, నిజరూపము క్రీస్తు అని, క్రీస్తు దేవునికి నరులకు మధ్య
మధ్యవర్తి అని, క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని యొద్దకు చేరుకొనగలము అనేటువంటి వివేచనను, గ్రహణమును అయ్యా మనస్సు యొక్క సమస్త ఆలోచనలను శోధించే మీ పరలోకపు ఆత్మని తండ్రి అనుగ్రహించి, అన్య జనాంగంలో ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ పరలోకపు ఆత్మ చేత వెలిగించమని, వారి యొక్క హృదయాలను మీ తట్టుగా తిప్పి క్రీస్తు యేసు నరుడు దేవుని యొద్దకు మార్గం అని గుర్తించులాగున ప్రతి ఒక్కరిని అన్య జనాంగంలో ఉన్నటువంటి వారితో పాటుగా నీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలను తండ్రి జ్ఞాపకము చేసుకొని నీ స్వాస్థ్యమును బలపరచి కృపలో స్థిరపరచమని సమస్త ఘనతను మీకు ఆపాదించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.